SSTV. హాయ్ యూస్ వెల్కమ్ టు SSTV. SSTV ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవానికి పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు మనకు కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జెండా వందనాన్ని చేయనున్నారు. కాకినాడ పెరేడ్ గ్రౌండ్స్ అంగరంగ వైభవంగా ఆగస్టు 15కు సిద్ధమవుతున్నాయి. ఎందుకంటే ఈసారి కొణిదెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఈ పెరేడ్ గ్రౌండ్స్లో జెండా వందనం గావించనున్నారు. ఈసారి అధిక సంఖ్యలో ఈ పెరేడ్ గ్రౌండ్స్లో జనాలు హాజరు కానున్న నేపథ్యంలో భద్రతా చర్యలను కూడా కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో క్యాడెట్స్ అనేక విన్యాసాలు ప్రదర్శించనున్నారు. ఈరోజు వీడియోలో కొందరు స్వాతంత్ర సమరయోధుల గురించి తెలుసుకుందాం. అసలు మనకి స్వాతంత్రం రావడానికి కారణమైన ముఖ్యుల గురించి మాట్లాడుకుందాం. మనకి స్వాతంత్ర్యం అంత ఈజీగా ఏం రాలేదు. ఎంతోమంది యోధులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వాతంత్ర్య పోరాటం చేసి మనకి అనుగ్రహించిన ప్రసాదమే ఈ స్వాతంత్ర్యం. ఈరోజు మీరు ఎంత ఫ్రీగా మన దేశంలో ఉండగలుగుతున్నారంటే దానికి కారణం ఎంతోమంది ఉన్నారు. వాళ్ళలో కొంతమంది ముఖ్యుల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇవి కేవలం ఎగ్జాంపుల్స్ కాదు, ఇవి నిజాలు, నిజంగా జరిగిన కథలు, వీరగాథలు. మంగల్ పాండే 1857లో ఫస్ట్ వార్లో ఇండిపెండెన్స్ని తీసుకొచ్చిన వారిలో మంగల్ పాండే ఒకరు. రాణి లక్ష్మీబాయి, ఈవిడ క్వీన్ ఆఫ్ ఝాన్సీ అని కూడా పిలుస్తారు. ఎంతో ధైర్యవంతురాలు. 1857లో ఈవిడ పాత్రను పోషించడం జరిగింది. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ, చాచాగా కూడా మనందరికీ సుపరిచితులు ఈ పేరు. అయితే ఆయన మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కూడా. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఇండిపెండెన్స్ మూమెంట్లో ఆయన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారు. తర్వాత చెప్పుకోదగ్గ వ్యక్తులలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈయన మనందరికీ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా తెలుసు. ఆయన స్వాతంత్ర్యంలో ఎంతో ముఖ్యమైన పాత్రను పోషించారు. ఇండియన్ యూనియన్కి ఎంతో ప్రతిష్టాత్మకమైన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అదేవిధంగా బాలగంగాధర్ తిలక్, ఈయన ఒక నేషనలిస్ట్ లీడర్గా మనందరికీ తెలిసిన వ్యక్తే. ఆయన ఎడ్యుకేషన్ని ఎక్కువ ప్రమోట్ చేశారు. అలాగే లాలా లజపతి రాయ్ గారు, ఈయన కూడా నేషనలిస్ట్ లీడర్. అదేవిధంగా బ్రిటిష్ పాలసీస్ని అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తిలో ముందంజలో ఉంటారు మన లాలా లజపతి రాయ్ గారు. చంద్రశేఖర్ ఆజాద్, ఈయన కూడా స్వాతంత్రాన్ని సాధించడంలో ఒక కీ రోల్ని పోషించారని అనుకోవచ్చు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్కి ఆయన ఎంతో ప్రముఖమైన పాత్రను వహించారు. ఆ అసోసియేషన్లో ముఖ్యమైన రోల్ని ఆయన ప్లే చేశారని చెప్పొచ్చు. అదేవిధంగా మన అందరం స్వాతంత్ర్యం అనగానే మనకు గుర్తుకొచ్చే వ్యక్తి మహాత్మా గాంధీ. ఈయన ఒక కీ లీడర్. అప్పట్లో స్వాతంత్రాన్ని సాధించడంలో ఒక కీ లీడర్గా మహాత్మా గాంధీ పేరుగాంచారు. ఆయన శాంతి సమాధానంతో స్వాతంత్రాన్ని సాధించాలి అనే నినాదంతో ముందుకు కదిలారు. అలాగే ఆయన్ని ఎంతోమంది కూడా ఫాలో అవ్వటం జరిగింది. ఆయన వైలెన్స్కి దూరంగా ఉన్న వ్యక్తిగా చెప్పుకున్నారు. అయితే ఆయన వైలెన్స్కి దూరంగా ఉండటం వల్లే స్వాతంత్రం రావడానికి చాలా కాలం పట్టిందని, ఒకవేళ మహాత్మా గాంధీ వైలెన్స్ని ప్రోత్సహించి ఉంటే గనక మనం అంతకుముందే స్వాతంత్రాన్ని పొందేవారమని సుభాష్ చంద్రబోస్ లాంటి వారు అనుచరుల అభిప్రాయం. తర్వాత మనం చెప్పుకోదగ్గ మరొక వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. ఇండియన్ నేషనల్ ఆర్మీ INAలో ఆయన ఇండిపెండెన్స్ కోసం ఎంతోమందిని ఫామ్ చేసి తెల్లదొరలపైన ఫైట్ చేయడానికి వారిని రెడీ చేశారని చెప్పుకోవచ్చు. మహాత్మా గాంధీకి క్వైట్ ఆపోజిట్ సుభాష్ చంద్రబోస్ గారు. ఇక భగత్ సింగ్ ఒక రెవల్యూషనరీ మ్యాన్ ఆ టైంలో అని చెప్పుకోవచ్చు. అయితే ఇండిపెండెన్స్ రావడానికి అండ్ మిలిటెంట్ యాక్టివిటీస్ని ఎంగేజ్ చేసేవారు అనమాట. దానివల్ల స్వాతంత్రం రావడానికి మనకి ఎంతో హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు. ఇలా ఎంతోమంది పోరాట పటిమ వలన, ప్రాణత్యాగాలు చేయటం వలన మనకి స్వాతంత్ర్యం వచ్చింది. స్వాతంత్ర్యం అనేది అంత ఈజీగా ఏం రాలేదు. మనల్ని ఎందుకు బానిసలుగా చేసుకున్నారో, తర్వాత
వాళ్ళ నుంచి మనం విడుదల పొందడానికి ఎందుకు ఇంత కష్టపడ్డామో అని ఒకసారి మనం చరిత్ర పుటల్లోనికి గనక వెళ్ళి చూసినట్లయితే భారతీయులు ఎంతో మంచివాళ్ళు. వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళని అతిథులుగా భావించి వాళ్ళని గౌరవించటం మన యొక్క సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని ఎవరైతే భారతదేశాన్ని కనుగొన్నారో, కొత్తగా వచ్చారో అవతలి దేశం వాళ్ళు దాన్ని లోకువగా తీసుకున్నారు. భారతీయులని అణిచిపెట్టాలి, భారతీయులని ఏ విధంగా వాళ్ళు మనపై చూపించే ప్రేమని ఏ విధంగా మౌల్డ్ చేసుకొని వాళ్ళని బానిసలుగా చేసుకోవచ్చు అని వాళ్ళు ఆలోచించి ఇండియన్స్ మంచితనాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని ఎన్నేళ్ళు అంటే అన్నేళ్ళు బానిసలుగా చేసుకున్నారు ఇండియన్స్ని. వాళ్ళు మంచితనం నుంచి బయటకొచ్చి కొందరు వాళ్ళతో పోరాడి మన దేశాన్ని, మన భూమిని, మన గడ్డను మనం ఇతరుల నుంచి లాక్కోవడానికి, మన దగ్గర నుంచి వాళ్ళని వెళ్ళగొట్టడానికి ఎంతోమంది రక్తాన్ని ఓడ్చి, ప్రాణాలు అర్పించి, ఎన్నో సాధక బాధలను అనుభవించి తీసుకొచ్చిన ఫలితమే మన ఈ స్వాతంత్ర్యం. మనం స్వాతంత్ర్య దినోత్సవం అంటే 3 రంగుల జెండాని రెపరెపలాడించి, ఆ రోజు దీనికి కారణమైన వాళ్ళ గురించి ఒక 2 మాటలు మాట్లాడుకొని, స్వీట్స్ తిని, రాజకీయ నాయకులు చెప్పే మాటలు విని వెళ్ళిపోవడం కాదు. అప్పుడు తెల్లవాళ్ళకి మనం బానిసలుగా ఉన్నాం. ఇప్పుడు కూడా ఎవరికీ బానిసలు కాకుండా మన దేశ సంపదను, మన దేశ జ్ఞానాన్ని మన కోసం ముందుగా వినియోగించుకొని, తరువాత ఇతరులకు పంచితే బావుంటుందేమోనని కొందరి మహనీయుల ఆలోచన. అయినప్పటికీ గొప్ప చదువులు చదువుకొని మళ్ళీ అక్కడికే వెళ్ళి ఊడిగం చేస్తున్నవారు ఎందరో. అయితే చిన్న పిన్ను నుంచి రోదసి యంత్రాల వరకు కనిపెట్టిన వారిలో భారతీయులు ఉన్నారు. వారి మేధస్సుతో ఎన్నో ప్రయోజనాలను ప్రపంచానికి ఇస్తున్నప్పటికీ భారతీయులనే పేరు తప్ప దేశానికి ఒరిగింది చాలా తక్కువే. ఇప్పుడున్న మన రాజకీయ నాయకులు మన దేశాన్ని మరింత ముందంజలోకి తీసుకువెళ్ళాలని, బానిసత్వం నుంచి బయటకు వచ్చిన మనము మరలా బానిసలు కాకుండా ఎప్పటికీ స్వతంత్రులుగా గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ SSTV తరపు నుంచి మీ అందరికీ మరొకసారి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.